ఒకప్పుడు ఆనందపురం అనే చిన్న గ్రామంలో అర్జున్ అనే 10 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అర్జున్ చాలా ఆసక్తిగల పిల్లవాడు. కొత్త విషయాలు తెలుసుకోవడం, రహస్యాలను ఛేదించడం అతనికి చాలా ఇష్టం. ఒకరోజు రాత్రి గ్రామ పెద్ద పిల్లలందర్నీ పిలిచి ఒక విచిత్రమైన కథ చెప్పాడు. మన గ్రామం బయట ఉన్న పాత రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా? ప్రతి పౌర్ణమి రాత్రి అక్కడ ఒక మాయా రైలు వస్తుంది. కాని అది సాధారణ రైలు కాదు. పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. అది నిజమేనా అని అర్జున్ అడిగాడు. గ్రామ పెద్ద నవ్వుతో చాలామంది చూశామని చెబుతారు. కాని ఆ రైలులో ఎక్కినవారు ఏమీ చూశారో ఎవరూ చెప్పలేదు అన్నాడు. ఆ మాటలు అర్జున్ మనసులో మిగిలిపోయాయి. ఆ రాత్రి పౌర్ణమి. అందరూ నిద్రపోయాక అర్జున్ మెల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. చంద్రకాంతిలో పాత రైల్వే స్టేషన్ వెండి రంగులో మెరిసిపోతోంది. గడియారం 12 కొట్టింది. అకస్మాత్తుగా చుక్ 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 అనే శబ్దం వినిపించింది. దూరంలో నీలిరంగు వెలుగులతో ఒక అద్భుతమైన రైలు కనిపించింది. రైలుకు చక్రాలు నేలమీద కాకుండా గాల్లో తిరుగుతున్నాయి. అర్జున్ ఆశ్చర్యంతో చూస్తుండగానే రైలు నెమ్మదిగా స్టేషన్ వద్ద ఆగింది. తలుపు స్వయంగా తెరుచుకుంది. రైలులో నుంచి తెల్లగడ్డమున్న ఒక ముసలాయన బయటకు వచ్చాడు. అర్జున్, నేను నీకోసం ఎదురుచూస్తున్నాను. అర్జున్ ఆశ్చర్యపోయాడు. నా పేరెలా తెలుసు? ఈ రైలులో ఎక్కేది ధైర్యం మరియు ఆసక్తి ఉన్న పిల్లలే అని చెప్పి అతన్ని లోపలికి ఆహ్వానించాడు. అర్జున్ కొద్దిసేపు ఆలోచించి రైలులో ఎక్కాడు. రైలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. కిటికీ బయట చూసిన అర్జున్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. కింద భూమి చిన్న బొమ్మలా కనిపిస్తోంది. మేఘాల మధ్యగా రైలు దూసుకుపోతోంది. అప్పుడే మొదటి స్టేషన్ వచ్చింది. దాని పేరు మాట్లాడే జంతువుల నగరం. అక్కడ కుక్కలు, పిల్లులు, ఏనుగులు, కోతులు మనుషుల్లా మాట్లాడుతున్నాయి. ఒక చిన్న కుందేలు ఏడుస్తోంది. నా కుటుంబాన్ని కనుగొనలేకపోతున్నాను. అర్జున్ వెంటనే సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. చాలా జంతువులను అడిగి చివరకు కుందేలు కుటుంబాన్ని కనుగొన్నారు. కుందేలు సంతోషంగా ధన్యవాదాలు అర్జున్ అని చెప్పింది. అప్పుడే అతనికి ఒక బంగారు నక్షత్రం లభించింది. రైలు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది. ఈసారి తేలియాడే ద్వీపాల ప్రపంచం చేరుకుంది. ఆకాశంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతున్నాయి. అక్కడ ఒక చిన్న బాలిక చిక్కుకుపోయింది. ఆమె ఉన్న ద్వీపం మెల్లగా కూలిపోతుంది. అర్జున్ తెలివిగా ఒక తాడు ఉపయోగించి ఆమెను రక్షించాడు. ఆ బాలిక నవ్వుతూ, నువ్వు నిజమైన హీరోవి అంది. అతనికి రెండో బంగారు నక్షత్రం వచ్చింది. మూడవ స్టేషన్ పేరు కాలపు తాతన్. అక్కడ పూలు పాటలు పాడుతున్నాయి. చెట్లు గడియారాల్లా టిక్ టిక్ మంటున్నాయి. ఒక వృద్ధుడు విచారంగా కూర్చున్నాడు. నా సంతోషాన్ని కోల్పోయాను అన్నాడు. అర్జున్ అతనితో మాట్లాడి అతని పాత జ్ఞాపకాలను గుర్తుచేశాడు. వృద్ధుడు మళ్లీ నవ్వాడు. మూడో బంగారు నక్షత్రం కూడా అర్జున్కు లభించింది. రైలు చివరి స్టేషన్కు చేరుకుంది. అది ఒక అద్భుతమైన కోట. అక్కడ వేలాది నక్షత్రాలు ఆకాశం నుంచి కిందకు జారిపడుతున్నాయి. ముసలాయన అర్జున్ను చూసి చెప్పారు, ఈ 3 నక్షత్రాలు ధైర్యం, దయ, తెలివితేటలకు గుర్తులు. అతను 3 నక్షత్రాలను ఒక వెలుగుల కిరీటంగా మార్చాడు. నిజమైన సంపద బంగారం కాదు. అప్పుడే ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. అర్జున్ కళ్లను మూసుకున్నాడు. తిరిగి కళ్ళు తెరిచేసరికి తాను పాత రైల్వే స్టేషన్లోనే ఉన్నాడు. ఉదయం అయింది. అది కలా, నిజమా? అతను ఆలోచించాడు. అప్పుడే తన జేబులో చూశాడు. అందులో ఒక చిన్న బంగారు నక్షత్రం మెరుస్తోంది. అది నిజంగానే జరిగిన సాహసమని అర్థమైంది. ఆ రోజు నుంచి అర్జున్ అందరికీ సహాయం చేస్తూ ధైర్యంగా, దయతో జీవించాడు. ప్రతి పౌర్ణమి రాత్రి అతను ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వేవాడు. ఎందుకంటే ఎక్కడో మేఘాల మధ్య మాయా రైలు ఇంకా ప్రయాణిస్తూనే ఉంది. నీతి, ధైర్యం, దయ, తెలివితేటలు ఉన్నవారే జీవితంలో నిజమైన హీరోలు అవుతారు.